ఓం నమో వెంకటేశాయ. రథసప్తమి రోజున సూర్యప్రభ వాహన దర్శనం తరువాత పడమర మాడవీధి నుండి చివరకు వచ్చి ఉత్తర మాడవీధి మొదలయ్యే గ్యాలరీ దగ్గర ఒక ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చున్నాము. స్వామివారిప్పుడు రెండవ వాహనము, రథసప్తమి రోజు రెండవ వాహనము చిన్నశేష వాహనం మీద భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని స్వామివారిని చూద్దామని ఎదురు చూస్తూ ఉన్నాము. మొదటగా గజరాజులు, తరువాత వివిధ నృత్య రూపాలు ప్రదర్శిస్తూ వస్తున్నటువంటి కళాకారులు, దేవతా వస్త్రధారణలో ఉన్నటువంటి కళాకారులు కూడా వస్తూ ఉన్నారన్నమాట. అన్ని గ్యాలరీల్లోనూ ఎంతో మంది భక్తులు స్వామివారు వచ్చినప్పుడు హారతి ఇవ్వడానికి ప్లేట్లో కర్పూరము, దీపాలు, నైవేద్యాలు సిద్ధం చేసుకొని పెట్టుకున్నారు. ప్రతి వాహనానికి నెక్స్ట్ వాహనం వచ్చేదానికి మధ్యలో 1 అవర్ గ్యాప్ ఉంది కాబట్టి ఆ మధ్యలో మనం బయటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి మళ్ళీ కూర్చోవచ్చు అనమాట. కాకపోతే అన్ని గ్యాలరీల్లో కూడా డైరెక్ట్ బయటికి వెళ్ళడానికి దారి ఉండదు. స్వామివారు లోపలికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వాహనం వచ్చే ముందు మాత్రమే అప్పుడప్పుడు తెరుస్తారు. ఆ తెరిచినప్పుడు మనము యాక్టివ్గా ఉండి బయటికి వెళ్ళి రావడము, మధ్యలో వెళ్ళాలనుకుంటే ఎగ్జిట్ పాయింట్ దగ్గరికి వెళ్ళి బయటికి వెళ్ళి రావాల్సి వస్తుంది. అప్పుడు చాలా లేట్ అయిపోతుంది ఎగ్జిట్ పాయింట్ దగ్గరికి వెళ్తే. సో మేము ఈ గ్యాలరీలో కొంచెం అన్ని దగ్గరగా ఉన్నాయని చెప్పి ఈ గ్యాలరీలో కూర్చున్నాం అన్నమాట. బయటికి వెళ్ళినా మళ్ళీ తొందరగా రావచ్చు అనే ఉద్దేశంతో. వివిధ నృత్య రూపాలు ప్రదర్శిస్తూ కళాకారులు వస్తూ ఉన్నారు. నివాసన శయ్యాసన పాదకాంశుకో పధాన వర్షాతప వారణాదిభిః శరీర భేదైస్తవ శేషతాం గతై యథోచితం శేష ఇతీర్యతే జనై. ఆదిశేషుడు శ్రీనివాసునికి శయ్య, ఆసనము, పాదుక, ఉత్తరీయము, తలగడ, ఎండా వానల నుండి రక్షించే ఛత్రము, పదపీఠము, సేవకుడు శరీర భేదం కలిగి విష్ణుదేవునికి అత్యంత ప్రీతిపాత్రుడైనాడనమాట. ఆ ఆదిశేషుడు 5 పడగలు ఉన్నటువంటి ఆదిశేషుని వాహనంలో స్వామివారు ఒక్కరే వచ్చి భక్తులకు దర్శనమిస్తున్నారు. కదిసి పనులకెల్లా గాచుకున్న శేషుడు మొదల దేవతలెల్లా మొక్కే శేషుడు అదే శ్రీ వెంకటపతి కలుమేలు మంగకును పదరకయ పొద్దు పానుపైన శేషుడు అని అన్నమాచార్యుల వారు బ్రహ్మోత్సవాలలో శేషవాహన వైభవాన్ని ప్రస్తుతించారు. అలా స్వామివారికి పడమర మాడవీధి నుండి ఉత్తర మాడవీధికి మారిన తరువాత హారతి ఇచ్చారన్నమాట. ఆ హారతిని భక్తులందరూ గోవిందా గోవిందా అని స్మరిస్తూ హారతిని స్వీకరించారు. అశేషమైన భక్తజన సందోహము స్వామివారిని ఒక్కసారైనా ఆ వాహనాల మీద వీక్షించాలని ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి వచ్చిన భక్తులందరూ కూడా సంతోషంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆ హారతులు ఇచ్చిన తరువాత మనకు కూడా అక్కడ గ్యాలరీలో ఉన్న భక్తులకు కూడా ఆ హారతి తీసుకోవడము, అందులో ఆ ప్లేట్లలో భక్తులు ఎవరైతే నైవేద్యాలు తెచ్చుకున్నారో పళ్ళు, డ్రై ఫ్రూట్స్ అలాంటివన్నీ కూడా పంచుతున్నారన్నమాట గ్యాలరీలలో. ఇది ప్రతి వాహనానికి జరుగుతూ ఉంది. తర్వాత చిన్నశేష వాహనం వెళ్ళిన వెంటనే మనకు మజ్జిగ, బాదం పాలు అనేవి సప్లై చేశారు టీటీడీ వాళ్ళు గ్యాలరీ దగ్గరికే వచ్చి. ఆ తర్వాత వెంటనే సాంబార్ అన్నం కూడా ఇచ్చారన్నమాట గ్యాలరీ దగ్గరికే వచ్చి. భక్తులందరూ వాటిని తీసుకుని తింటూ ఉన్నారు. ఇలా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాహనం రావడానికి గంట టైం ఉంటుంది కాబట్టి ఆ లోపల మనం ఆ టైంలో మనకు వీలుంటే బయటికి వెళ్ళి రావచ్చు, వాష్రూమ్స్ కైనా వెళ్ళొచ్చు, లేకపోతే అలా తిరిగేసి మళ్ళీ మనము వాళ్ళు గ్యాలరీ డోర్స్ క్లోజ్ చేసే లోపు లోపలికి వచ్చేయాలి. మిగిలిన వాహనాల గురించి ఇంకో వీడియోలో చెప్తాను. ఓం నమో వెంకటేశాయ.